గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నా నుడి మా సీనియర్స్ దిద్దారు మేడం. అక్కడ నుడి ఈరోజు వదిలిపెట్టిపోతున్నారు బడి. వాళ్ళ శ్రమను పెట్టారు పెట్టుబడి, మా సంస్థకి ఇచ్చారు విజయాల రాబడి. కాసేపు చేయొద్దు హడావుడి, ఇక్కడ కులమతాలతో ఉండదు ముడి, దాన్ని కట్టేశాం మడి. ఈ ప్రియదర్శిని సీనియర్స్ గుండెల్లో ఒక గుడి, అందుకే తెరవండి మీ హృదయ గడి. వినిపిస్తా నా మాటల సవ్వడి, వినిపించండి మీ చాపట్ల సందడి. ఇది మేము ఊహించని సంస్కారం, మనకు దక్కిన ఆస్కారం. పరిగెత్తొచ్చింది మీకోసం అధికారం, అది నా బిడ్డకు పిల్లల మీద ఉన్న మమకారం. వినాలి, మీరు వినాలి. మీ భవిష్యత్తుకు మీరే ఇచ్చుకోవాలి ఆకారం. ఇక్కడ బోధన ఒక పవిత్రమైన శ్రీకారం. ఇక్కడ గురువులకు తెలియదు అహంకారం, గురువులకు తెలిసింది కేవలం మమకారం. మేమెప్పుడు చదువు అనుకోలేదు భారం, మేము చదువు దగ్గర ఎప్పుడు పెట్టలేదు బేరం. చదువు చెప్పకపోవటం మా దృష్టిలో నేరం, చూపించాం చదువులో ఉన్న సారం. బయటికి పోయి సంపాదించుకునే ఆహారం, అది చదువుల వ్యవహారం. పెద్దలు చేశారు సమస్యను పరిష్కారం, అందుకే నెల్లూరు జిల్లా నుంచి మీ ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం. భానోదయ, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. సాధారణ దుస్తుల్లో ఉంటే మా మనవరాలు భానోదయ అనే పేరు అమ్మా నాన్నలు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది. బి అంటే బాధ్యత గల, హెచ్ అంటే హోమ్ డిపార్ట్మెంట్లు, ఏ అంటే అధికారిగా ఉంటూ, ఎన్ అంటే నేడు, ఓ అంటే ఓర్పుగా, డి అంటే డిఎస్పిగా ఉన్నా కూడా, వై అంటే యువతి యువకుల్ని, ఏ అంటే ఆహ్వానించడానికి వచ్చిన అమ్మాయే మా భానోదయ. డిఎస్పి అంటే ఏంది? దర్శిని కాలేజీలోని స్టూడెంట్స్ను పలకరించడానికి వచ్చిన అమ్మాయి. నాట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ టు సే లైక్ దిస్. అసలు ప్రియదర్శిని పేరు ఏంది? భలే ఉందే. పి అంటే ఫణి గారితో, ఆర్ అంటే రామారావు గారితో, ఐ అంటే ఇక్కడ, వై అంటే యువతి యువకులకు, ఏ అంటే అండగా ఉండి, డి అంటే దేవుడు లాంటి, ఏ అంటే అధ్యాపకుల చేత, ఆర్ అంటే రోజు, ఎస్ అంటే స్టడీస్ని, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఐ అంటే ఇక్కడ, ఎన్ అంటే నేర్పించే, ఐ అంటే ఇన్స్టిట్యూటే ప్రియదర్శిని. ఇక్కడ చదువు ఒక కుహుకుహల ఆమని, డైలీ జాగ్రత్తగా కాలేజీకి రమ్మని కోరుతుంటారు గౌరవనీయులు శ్రీ పణి. అదే చెప్తుంటాడే అన్నదాతమ్మని, పాటించండి జాగ్రత్తగా విని. కళలు కనాలి బిడ్డా. ప్లీజ్ బీ సీరియస్. ఎందుకంటే ఇందాకే ఆయాసం లైటింగు, కంటిన్యూ చేస్తున్నాం మీటింగు. 9 గంటల నుంచి మీరు వెయిటింగు, ఇంకొక అరగంట ఆలస్యం అయితే మాతో ఫైటింగు. మాకొద్దు ఆ ట్రీటింగు, మేము చెప్పాలి మీకు గ్రీటింగు. ఎందుకంటే మీ చదువు ఒక థ్రిల్లింగు. సారీ మీ టైం చేసినందుకు కిల్లింగు. తొందరగా రావాలన్న మా ఫీలింగు, అధికారులు దగ్గర లేదు కదా మా విల్లింగు. అందుకని జస్ట్ ఈ విధమైనటువంటి స్పెల్లింగు. మరి మీరెలా ఉన్నారు? ఒక్కరన్న ఈ ఆడపిల్లలతో చాలా జాగ్రత్త. అప్పటిలాగా కాదు, వినాలి. ఆ తల్లిదండ్రులు రాత్రిపూట పిల్లల్ని రాత్రిపూట అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఏరా బిడ్డ నీకు ఒక మంచి నాన్న డోంట్ టాక్ అబౌట్ మ్యారేజీ, నా లైఫ్ని నేనే చేసుకోవాలి మేనేజీ, మా సంస్థలు మాకు ఇస్తున్న ఎంకరేజీ, చదువులో మాకుంది కరేజీ, నా జీవితాశాన్ని చెయ్యొద్దు డ్యామేజీ, నేను కూడా ఎక్కాలి ఒక స్టేజీ, మీరు ఇట్లా మాట్లాడి మమ్మల్ని చేయొద్దు లేజీ, మేము పెంచుకోవాలి ఇమేజీ, మాలో ఉంది ఆ కరేజీ అని చెప్తున్నది వాళ్ళ ఏజీ. ఇదే మేడం, దే డిసైడెడ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. మేము మా కాళ్ళ మీదే నిలబడాలి. మా బంగారు బాయ్స్. నేను మొన్న కాలేజీలో ఒక పిల్లవాడు 2 రోజులు రాలే,
రాగానే 2 పీకే అంత బడే మాట్లాడు. తర్వాత చెప్పాడు, మా నాన్న అనారోగ్యంగా ఉంటే పొలానికి పోయి పని చేశానని. బా అటు తల్లిదండ్రులకు సపోర్టు వినాలి, మీరు బాగా వినాలి నాయన. తల్లిదండ్రులకు సపోర్టు, అది వాడు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు సబ్జెక్టు? రేపు భవిష్యత్తులో మేంది మీ ఆబ్జెక్టు. మీరు ప్రియదర్శిని కాలేజీతో అయినారు కరెక్టు, మీ లైఫ్ని ఎందుకు చేసుకోరు కరెక్టు. ఒక గొప్ప కాలేజీని చేసుకున్నారు సెలెక్టు. ఇక్కడ గురుదేవులు సబ్జెక్ట్లో పర్ఫెక్టు, వాళ్ళు మీకు దేవుడిచ్చిన గిఫ్ట్. మరి వాళ్ళకెందుకు తెస్తారు వెఫ్ట్? వాళ్ళ చదువును చేయండి థెఫ్ట్, మీ బ్రతుకు మీరు ఇచ్చుకోండి లిఫ్ట్. ఇప్పుడు చూపించండి వాళ్ళ మీద మీ రెస్పెక్టు. మేము కలలు కన్నాం. వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ బీకామ్, మా గురువులు వస్తుంటే దడా పుట్టిస్తా, నీకు దడా పుట్టిస్తా అనేవాళ్ళు. అదిరేటి లుక్స్ ఐవారేస్తే, బెదిరేటి లుక్స్ మేమిస్తే, ఆ చిరునవ్వులే కావాలి. అప్పుడు కలగన్నా నేను కూడా ఇట్లా వస్తుంటే నన్ను చూసి నమస్తే సార్ అనాలని. చదివాను 1974 సెప్టెంబర్ 10 ఒక స్టూడెంట్ నమస్తే సార్ అన్నాడు. పడిపోయానే, సైకిల్ మీద నుంచి పడిపోయాయి. కారణం ఐ రీచ్ మై గోలు. నా లైఫ్కి నేను చేసుకున్న మేలు. మా అబ్బా నా కోసం ఖర్చు పెట్టాడు వేలకు వేలు. మరి నేను ఎందుకు వేసుకొని ఉంటాను నోట్లో వేలు? కష్టానికి నేను ఆనవాలు, చదువు అనుకున్న ఒక సవాలు. మరి ఈ రోజున దీవిస్తున్నారే జనాలు, సంపాదించుకుంటున్నానే భోజనాలు, కుటుంబానికి ఇస్తున్నానే ప్రయోజనాలు. అటువంటి చదువు నేర్పించి వెళ్ళిపోయిన గురువులకు నా కన్నీటి నీరాజనాలు. ఏంది అసలు మేడం, మాకు ఇన్ని డ్రీమ్స్ ఉంటాయి తెలుసా మేడం. నేను ఒక 10 నిమిషాల ముందే క్లాస్లో పోతా, ఎక్కడైనా నా పేరు రాసుకుంటారని. అబ్బా, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ పేర్లు రాస్తారు. మేమేం చేస్తాం తప్పు? మా వల్ల మీకేముంది ముప్పు? మీ దగ్గర చదువు చెప్పి పొందుతున్నాం మెప్పు, చదువు దగ్గర మేము నిప్పు, సరి చేస్తున్నాం మీకున్న తప్పు. మరి మమ్మల్ని ఎందుకు చేసుకోరు ఒప్పు? మా మాటలో ఎప్పుడు ఉండేదే స్లిప్పు. మీరు పరీక్షలో పెడితే పట్టుకుంటాం స్లిప్పు. ఏం తక్కువ చేశామని చాలా జాగ్రత్త. ఫేర్వెల్ మేడం, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ మేడం. ఆ పేరు చూడండి, ఆ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎఫ్ ఫ్రెండ్స్, ఏ వెళ్ళిపోతున్నారు, ఆర్ రక్త సంబంధికులుగా, ఈ అంటే ఇంతకాలం ఉన్నాం, డబ్ల్యూ అంటే వరల్డ్లో, ఈ అంటే ఎక్కడున్నా, ఎల్ అంటే లక్షణంగా, ఎల్ అంటే లెవెల్గా సంతోషంగా బతకండి అని చెప్పే డేయే ఫేర్వెల్ డే. ఫేర్వెల్ డే. వీ నాట్ సీ యూ ఇన్ నియర్, వీ నాట్ సీ యూ ఇన్ నియర్ మై సీనియర్ అని చెప్పాడు జూనియర్. అటువంటి బిడ్డలకు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జూనియర్స్ చేశారు ప్రిన్సిపాల్ని వేడుకోలు. ఆయన కూడా అనుకున్నాడు ఇది మంచి ఆనవాలు, అందుకే అనుమతి ఇచ్చారు ప్రిన్సిపాల్. జాగ్రత్త. ఎప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాను, డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్, ఎస్పెషల్లీ అట్ ది టైమ్ ఆఫ్ ఎడ్యుకేషను. నీకోసం ఎదురు చూస్తున్నది నేషను. మీరేంద్రా బిడ్డ సినిమాలు క్రికెట్ల ఎమోషను, దగ్గరలో ఉంది ఎగ్జామినేషను, ఎట్లా తీసుకుంటున్నావు ప్రిపరేషను, రెడీగా ఉన్నాం గురువులం ఇవ్వడానికి కోఆపరేషను. ప్రియదర్శిని అంటేనే ఒక సెన్సేషను, అది చెప్పడానికి వచ్చాను ఈ లొకేషను. ఏదో అనుకోవద్దు నా మాటల ఎమోషను, నా మాటలు అనుకోవద్దు అట్రాక్షను. మీరు తప్పకూడదు ట్రాక్షను, అది మీ లైఫ్ మీద అవుతుంది రియాక్షను. మా ముందు చేస్తే సరిపోదు యాక్షను, నమ్మితే చప్పట్లు చేయండి శాంక్షను. తల్లిదండ్రులు, మీ అయ్యని చూడు ఒకసారి, అక్కడ చూడు మీ అయ్యని. ఎక్కడో 100కి 20 రూపాయల వడ్డీతో అప్పు తెచ్చి ఆ పొలం అంతా వేశాడు. కరెక్ట్గా పండే టైంకి వ్యాపారస్తులందరూ ఒక కూటమిగా ఏర్పడి ధరలు పడేస్తున్నారు. నోటికాడు కూడుకు కావలసిన డబ్బులు రాకపోయినా కూడా ఆ పొలంలోనే ఆ కన్నీళ్ళు వదిలిపెట్టి నాలాగా నా బిడ్డ ఉండకూడదని బయట అప్పులు తెచ్చి మిమ్మల్ని చదివిస్తుంటే నువ్వెంత, నీ బ్రతుకెంత? 100 రూపాయల టికెట్ 2000 పెట్టుకుంటాం మొన్న సినిమాలకే. హౌ డేర్ యు ఆర్, హౌ డేర్! నువ్వు సంపాదించుకొని నువ్వు కొలువు, ఎంజాయ్ చేయి. ఆ సంపాదన ఇచ్చేది చదువు, ఆ సంపాదన ఇచ్చేది చదువు. క్రికెట్ ఏంది? క్రికెట్ ఆడాలి ఎవడి కోసం? దేశం కోసం. మన సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆడాలి ఎవరి కోసం? ఏంది 24 గంటలు? ఈ 4 ఏళ్ళు ఈ సెమ్ము అందులో చూపించిన దమ్ము
వదలగొట్టు పుస్తకాల దుమ్ము, నోట్లో జారిపోకూడదు ఉమ్ము. బిడ్డ నేను చెప్పింది నమ్ము. జాగ్రత్త. మీ నాన్న అమ్మ ఇంగ్లీష్లో పేరెంట్. మేడం, పేరెంట్ అంటే జస్ట్ టు పేర్ రెంట్ అనుకుంటున్నారు. జస్ట్ టు పేర్ రెంట్ కాదు నాన్న, పేరెంట్. పి అంటే పిల్లలకు, ఏ అంటే అండదండ కోసం, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టీ అంటే త్యాగం చేసే పార్వతీ పరమేశ్వరుడు మీ తల్లిదండ్రులు. టీచర్. టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాలలో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసే, ఆర్ అంటే రియల్ హీరో లేదా హీరోయిన్ మీ టీచరు. అతను మిమ్మల్ని చేస్తున్నాడు వాచరు, మరి మీరేమి ఇస్తున్నారు ఆయనకు హానరు. మీ వల్ల నిలబడింది ప్రియదర్శి బ్యానరు. ఏమంటారు ఓనరు? మేడం, మీరేనమ్మా మేడం సార్? మేడం, ఎం అంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, డి అంటే దగ్గరగా ఉండి, ఏ అంటే ఎన్నో, ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి మేడం. ఊరికనే పెట్టారనుకున్నారు ఈ పేర్లు. మరి నువ్వెవరివిరా స్టూడెంట్? వా వా. ఎస్ అంటే శ్రమకి. మాట్లాడద్దు, మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకోవద్దు. మిమ్మల్ని గురించి చెప్పేటప్పుడు మీరు అరిస్తే మిమ్మల్ని మీరు ఇన్సల్ట్. మళ్ళీ నన్ను కారాడు కన్సల్టు. నేను ఎక్కడో నెల్లూరులో హాల్టు, మీరు రాలేరు అక్కడికి ఫాల్టు, వచ్చారంటే పడ్డట్టే నోట్లో సాల్టు. ఎస్ అంటే శ్రమకి, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పిచ్చే బిడ్డారా స్టూడెంటు. సామాన్యుడు అనుకున్నాడే. మీకు ఏందా? ఐ రిక్వెస్ట్ ది మేనేజ్మెంట్, ట్రై టు అలాట్ వన్ పీరియడ్ ఓన్లీ ఫర్ అవర్ కల్చర్. ఓన్లీ ఫర్ అవర్ కల్చర్, ఎస్పెషల్లీ ఆన్ సాటర్డే లాస్ట్ పీరియడ్. Here all the staff members, they become devotees only to the allotted chapters of the textbook. They forget to express our culture. చెప్పటం లేదు, చెప్పనీయటం లేదు. కారణం సీసీ కెమెరాలు చూస్తున్నాయి. సీసీ కెమెరా అంటే చెప్తున్నాడా చెప్పలేదని చూసే కెమెరాలు మేడం. నాకు ఇంకా వేరే అబ్రివేషన్ తెలియదు మేడం. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. మన కాలేజీలో ఆగస్టు 9ని అడిగా, రే వాడు ఏంద్రా గొప్పతనం అని. మహేష్ బాబు పుట్టినరోజు సార్ నవ్వద్దు. ఆ రోజు ఏంది, ఇంట్లో దాంకొని గాంధీ నెహ్రూ పిలిపిస్తే ఆంగ్లేయుల మీద తిరగబడి 2 లక్షల మంది చనిపోయిన క్విట్ ఇండియా ఉద్యమం, 2 లక్షల మంది చనిపోయిన రోజు మొన్న నిన్నగాక మొన్న. ఏందిరా ఏందిరా నిన్నగాక మొన్న అంటే, అన్యాయంగా మొత్తం తలుపులు మూసేసి 1,20,000 మంది భారతీయుల్ని కాల్చి చంపితే, కోర్టులోనే బాంబు వేసి ఆ పేల్చిన అధికారిని చంపేసిన భగత్ సింగు, అటువంటి మహనీయులు ఉరికంబం ఎక్కిన రోజు ఒకరికి తెలియదు. బాబు మీది మీ తప్పన్నమ్మా, మాది ఏదో ఉంటుంది ఒక అన్నవరు, ఏదో చూపిస్తాము చదువులో మా పవరు, ఇంకేదైనా మాట్లాడితే ఉద్యోగం పోతుందని శివరు. ఇవన్నీ చెప్పకపోతే మీరెట్టేస్తారు టవరు. చెప్పామనుకో మా చెవులో పెడతారు మీరు ఫ్లవరు. అమ్మో 100 బల్లె ఫ్లవరు. ఇవన్నీ తెలుసుకోవాలి. మా తెలుగు తల్లికి నాకు నిజంగా కిరణ్ గారు ఏమనుకోనండి, చిన్న మాట, శిరస్సు నుంచి నమస్కారం. తెలుగులో మాట్లాడారు. అమ్మ బతుకుంది, నా భాష బతుకుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ లేదు, తెలుగు భాషకు అండ. ఆ తెలుగు మీద పడున్నది అండ. నా తెలుగు తీయటి లడ్డుండా, తెలుగువాడిగా నేనుండా, ఎగరేస్తారా బిడ్డ తెలుగు జెండా. అదిరా. ఒక పాట వచ్చా, ఒక పద్యం వచ్చా, ఒక పాట ఏమైనా వచ్చా, పద్యాలు వచ్చా? గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిది, లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మకారణమైన స్థానమిది, పతిశాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది, అల త్రివిక్రమహోగ్ర దివ్య రూపాన
నిఖిల లోకముల నిండెనిద్ది జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగెనిద్ది అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగా కందెనేమో తారక బ్రహ్మనామా కోదండరామా. ఏవిరా బిడ్డ పద్యాలు, ఏవిరా బిడ్డ, మర్చిపోకండి రాబ్బా. తప్పు నాయన తప్పు. చేత వెన్న మెద్ద చెంగల్ పప్పు దండ బంగారు మొనతాడు పట్టుగట్ట ఆ పద్యంతో చదువు చెప్పారు రా బాయ్. ఆ పద్యాలేవి, అందులో పల్లెటూరు పిల్లలు, మీ ఊర్లలో నాటకాలు ఎట్లుంటాయి, హరిశ్చంద్ర ఇటువంటివన్నీ. అయితే నాకు గొప్పతనం ఏంటంటే నా తెలుగు భాష ఆడపిల్లల వల్లనే బతికింది మేడం. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నా, ఎంబీబీఎస్ చదువుతున్నా కూడా ఓమే ఉండమే వస్తున్నామే, ఓమే ఏడకమ్మే పోవాకమ్మే ప్లీజ్ మే నువ్వు ఉండమ్మే, నువ్వు ఉండకదా అమ్మే, నీతో మాట్లాడమ్మే బా మా తల్లే అమ్మా అక్క అక్క నమస్తే అక్క. ఎస్, ఆ పెదాల మీద నవ్వు ఇప్పుడు ఉండాలి. ఆ నవ్వు ఉండాలంటే కష్టాలు రావాలి. వెల్కమ్. కష్టం వచ్చినప్పుడే మనమేందో ప్రూవ్. ఎన్టీ రామారావు ఎట్టుంటాడా అని కలలు కానీ చెన్నైకి పోయి ఆయన ఇంట్లో వాకిటి ముందు పండుకొని తెల్లారి చూసా. అటువంటి రామారావు గారి దగ్గరే పనిచేశా. చిరంజీవి వీళ్ళందరూ ఎట్లుంటారని చెప్పి ఆయన ఇంటికి పోయి చూసా. ఆ చిరంజీవితోనే ఒక సినిమాలో నటించా, నేను మళ్ళీ 5 సినిమాలో వేశా. ఒక యూనివర్సిటీ అధికారులు ఎట్టుంటారని చూసా, ఒక యూనివర్సిటీకి అధికారిని అయినా. రవీంద్ర భారతికి పోయినా పోపో బయటకు అన్నారు, పక్క రోజే దానికి డైరెక్టర్ అయ్యా, రారా స్వాగతం అన్నారు. అది మన గొప్ప కాదు, మీలాంటి విద్యార్థులు పెట్టిన భిక్ష. అది నేను ఎప్పుడు మర్చిపోను. ఈయన మా మణయ్య వారు అని చెప్పింది మీరు తుడిచారు మా కన్నీరు. మరి చదువులో చూపించండి డేరు, ప్రతి సమయాన్ని తీసుకోండి కేరు. మీలాంటి విద్యార్థులు ప్రియదర్శనానికి దొరకడం చాలా రేరు. మీకోసం మా టైంలో ఇస్తాం స్పేరు. మీ ఆనందంలో మాకు ఇవ్వండి షేరు. మిమ్మల్ని ఎవరూ చేయలేరు వేరు, మీ భవిష్యత్తుకు గురువులు వేస్తున్నారు వేరు. నిత్యం మేము చేస్తాం వారు, మీరు కొంచెం కష్టంతో చేయండి పోరు. మీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. అందుకే కావలి నుంచి వేసాయికరికి టూరు, మీరు విజయాలు సాధించి తీరు. అది చెప్పడానికి వచ్చాను ఈ ఊరు. ఛాలెంజ్గా తీసుకో. నిజంగా చూడు, ఆ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి అవా ఏందవా డబ్బులు లేవంటే ఊరిని అడుక్కుంటావు. నాయన లేదు నాయన, ఈ 10 పైసలు తీసుకుని వేసిన కాయలు తిను అంటే బిత్తరపోతాడు. చావటానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలమ్మ నాకు 10 పైసలు ఇచ్చి రేపు ఇంకో 10 పైసలు సంపాదించుకుంటాననే ధైర్యంతో ఉంటే చదువుకున్న నేను ఇంత పిరికాళ్ళలాగున్నానా? అవ్వా నాలో ధైర్యం ఇచ్చావు. ఇంకా నేను సంపాదించే ప్రతి దాంట్లో 3 పైసలు నీ వాటా. 3 పైసలు నీ వాటాని ఛాలెంజ్గా 50 లక్షలు సంపాదించే వీళ్ళని నోరు మూయిస్తాడు. ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. మేము రాముడు సీతను పెళ్లి చేసుకుని అని చెప్పాము. రేపు ఎగ్జామినేషన్లో జనక మహారాజు కూతురు దశరథ మహారాజు కొడుకును పెళ్లి చేసుకుందని చెప్తారు. ఎన్ని రకరకాల ట్విస్టు, పేర్లకు లేదు రెస్టు, అన్నీ తెలుసుకుంటే బెస్ట్. వాడు ఎగ్జామినేషన్ వేస్తుంటాడు మేడం ట్విస్ట్, అది చెప్పడానికి వచ్చాడు ఈ గెస్టు. చాలా జాగ్రత్త అమ్మాయిలు, కళలు కనండి, నెరవేర్చండి. చాలా జాగ్రత్త. చేతికి గాజులు నేర్చుకోండి, ఫోజులు కొట్టద్దు. నేను క్లాసుకు పోయినానంటే చేతికి గాజులు, అబ్బా వస్తున్నాడు రాక్షసుడు వస్తున్నాడు ఒక పిల్ల నా మొహాన్ని ఆన్ మై ఫేసు మర్చిపోలేను ఆ డేసు. అవునా కదా బాసు? వస్తున్నాడు మరి రాక్షసుడు, గాజులు ఏమే తొందరగా ఏమ్మా. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాల్సిందే రోజుకొక వాక్యం. ప్రతి ఒక్కరూ ఖురాన్ చదవాల్సిందే రోజుకొక వాక్యం. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి రోజుకొక వాక్యం. దైవభక్తి లేని మీ జీవితం ఎందుకురా? నేను నిజంగా అయ్యవారిని కనుక నా మాట విన మరణించేవాళ్ళైతే ఎంతమంది మీలో వచ్చేటప్పుడు తల్లి కాళ్ళకు దండం పెట్టి కాలేజీకి వస్తున్నారో చెప్పండి. తల్లి పాదాలకు సినిమా వాళ్ళు క్రికెట్ వాళ్ళు వస్తే పాదాల మీద పడతారు కదరా. మొన్న ఒక రోజు బస్సు ఎక్కా, ఒక ఆమె అబ్బాయి జరుగు అబ్బాయి నువ్వు అడిపోయి కూర్చొనింది, అట్టే కూర్చున్నా. ఆ పక్క రోజు ఆమె ఆటో ఎక్కింది, నా పక్కనే కూర్చుంది.
జరగాలి కదా, ఇంకా ఆటోలో జరిగేది సార్, ఊరుకోండి సార్ మీరు మర్చిపోయినట్లేదని. కాలం ఎప్పుడు ఒకటిగా ఉండదు. తల్లి పాదాలకు నమస్కారం చేయడానికి సిగ్గుపడుతున్నారండి. మేము కానీ పణి గారు కానీ రామారావు గారు కానీ అందరం కూడా తల్లి పాదాలకు నమస్కరించాం కనుకే 70 ఏళ్ళ యంగ్ బాయ్. ఎందుకురా మీకు అంత కుళ్ళు? ఎందుకేమో కుళ్ళు? ఇప్పటికి ఇంకా నా వయసు 70 ఏళ్ళు. ఇవి ఏందమ్మా చప్పట్లు కొట్టలేదు ఒక్కరు కూడా? ఎప్పటికలా వయసు ఏమిరా? ఎందుకని? ఏమిరా అవి తినే సంతోషం. ప్రశాంతంగా 10 గంటలకు బండుకో, 5 గంటలప్పుడు హరహర మహాదేవ నా దేవాలయంలో, ప్రేమగల మా ప్రభువా నా చర్చిలో, అల్లాహో అక్బర్ అని ఆ మసీదులో, ఆ గాలి తరంగాల్లో ఆ దేవుడు పిలుపు వస్తున్నప్పుడు పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటే ఆ అక్షరాలు అలా అలా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఎంత ప్రశాంతత, ఎంత భద్రత, ఎంత భద్రత! అనవసరమైన ఊసు కొబ్బరిలతో సార్ ఎక్కువ తీసుకుంటున్నాను టైము, మళ్ళీ చైర్మన్ గారి దృష్టిలో క్రైము, మేడం నన్ను చేయొద్దు బ్లేము, ఏదో కొంచెం ఆడుకుంటున్నా గేము, ఎందుకంటే ప్రియదర్శనికి అంత నేము, ఏదో ఆయనకుంది ఒక కొత్త స్కీము, ఈ పిల్లలే మా డ్రీము, మేమంతా వాళ్ళ టీము, ఇంకా 2 మాటలు తాగుతాం మేడం కాము. అసలు రామారావు గారు పిలవంగానే నేను బిత్తరపోయా, ఎందుకంటే ఆయన తీసిన సినిమాకి మొదటి సినిమాకు వ్యాఖ్యాత నేనే హైదరాబాదులో. ఎందుకంటే కనుక ఏదైనా మీకే చెందు, మీరుండాలి ప్రియదర్శినికి ముందు, మీ విజయాలు మాకు కనుల విందు. అది విజయలక్ష్మి గారికి చెందు, కారణం వాడి ఇంటి పేరే చందు. అటువంటి బహుమతి ఆమెకు చేయాలి మీరు ఆనతి, కొంచెం పాటించి ఆమె చెప్పిన వినతి. అటువంటి తల్లికి చేయాలి వినతి. స్త్రీ లేకపోతే మనం ఆహుతి. స్త్రీయేగా సార్ మన ప్రకృతి. స్త్రీ అంటే దేవుడిచ్చిన బహుమతి. మీ గొప్పతనానికి కారణం మీ శ్రీమతి, మీ గొప్పతనానికి కారణం మీ శ్రీమతి. చిన్న వయసులో ఒక లక్ష్యం, నేను పోలీసు శాఖలో చేరాలి, నేను పోలీసు శాఖలో చేరాలని ఒక లక్ష్యంతో నా మనవరాలు ఎన్ని కష్టాలు పడి ఉంటుందో, అప్పుడు ఎన్ని రాత్రులు నిద్ర లేక టీలు తాగుతూ ఎట్లా చదివిందో, ఎలా చదివిందో, ఎలాంటి కుటుంబమో ఏదీ తెలియకపోయినా తన నమ్మకాన్నే నమ్ముకొని రాత్రి మగళ్ళు చదివి ఈ రోజున ఒక డిఎస్పి హోదాలో ఒకరోజు కింద కూర్చొని వేదిక మీదకి వచ్చి బహుమతి అందుకున్న బిడ్డ ఈ రోజుకి వేదిక మీదకి వచ్చి బహుమతులు ఇస్తున్నదంటే అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలి? ఇటువంటివన్నీ మీరు దగ్గర పెట్టుకొని జాగ్రత్త చేసుకొని ప్రతి నిమిషం మీ అమ్మాయిను కళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళ కష్టానికి నాన్న అమ్మానే పిలవండి, మమ్మీ డాడీ అని పిలవద్దు. అట్లా పిలిచారంటే వాళ్ళు చివరిలో వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అదే అమ్మా నాన్న అని పిలిస్తే మీ కళ్ళ ముందే ఉంటారు. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకొని, నా బిడ్డలు ఈ దేశానికి బంగారు కోట, మీ ప్రేమను ఎవ్వరు వేయలేరు కాట, ప్రియదర్శిని పిల్లలు ఇచ్చారంటే తప్పరు మాట, మీరు మా దేశానికి రతనాల మూట, ఇవాటి నుంచి సాగించండి మీ వేట, మీ ఆనందంలో మాకు ఇవ్వండి వాట, మళ్ళా వస్తావు ఇంకోసారి ఆ బాట, వెళ్ళొస్తారా బిడ్డ టాటా అని తెలియచేస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. కళాశాలకి ఉపాధ్యాయులకి మధ్య వారధులుగా ఉండి కళాశాల ప్రతిష్టను తీర్చిదిద్దుతూ ఎల్లవేళలా అండగా ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్, ఆ నాన్ టీచింగ్ స్టాఫ్కు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అండదండలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుతూ, బిడ్డ మీరు నవతరానికి నవత, జాగ్రత్త మీ భవిత, నిలబెట్టండి ప్రియదర్శిని ఘనత, మీరంటే ఎంతో చెప్పలేం మా మమత, లేకపోతే నేను ఎందుకు చెబుతా ఈ కవిత, దేశానికి అవసరం మీ యువత, మీరే నవతరానికి నవత, స్నేహానికి సమత, ఇక నా సీటుకి వెళ్తా అని తెలియచేస్తూ జై హింద్.